ఇండస్ట్రీ అంటే ఇంతే గురు. ఎన్నేళ్లు ఎదురు చూసినా రాని అవకాశాలు ఒక్కసారిగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతుంటాయి. అయితే ఖాళీగా ఉండడం ఎందుకని వచ్చిన వాటికల్లా సైన్ చేయడం, ఆ తర్వాత పెద్ద సినిమాల అవకాశాలు రాగానే ఆ సైన్ చేసిన సినిమాలు స్కిప్ చేయాలని ప్రయత్నించడం చాలా సహజం. ఇప్పుడు అచ్చం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందట ఈ బెంగళూరు ముద్దుగుమ్మ. రుక్మిణి వసంత్ బీర్బల్ ట్రయాలజీతో వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగుళూరు భామ సప్తసాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డా ఓటీటీలో మాత్రం మంచి మార్కులు కొట్టేసిందంటే దానికి కారణం రుక్మిణి గ్లామరే అని చెప్పక తప్పదు. తన క్యూట్ లుక్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన ఈ కన్నడ కుర్రది తాజాగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ నిఖిల్ తో మరోసారి జతకట్టింది. అయితే ఈ సినిమా బోర్లా పడ్డా ఈ అమ్మడి నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇలా సినిమాలు బోల్తా కొట్టినా తన లుక్స్ తో అందరికీ ఫేవరెట్ అయిపోవడంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఒక్కసారిగా ఫేస్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇక దీనికి తోడు కాంతారా 2 కోసం కూడా ఈ చిన్నదాన్ని ఫిక్స్ చేయడంతో టాప్ హీరోయిన్స్ ఒక్కసారిగా షేక్ అయ్యే పరిస్థితి. అయితే పెద్ద సినిమాల అవకాశాలు రాని సమయంలో 4-5 చిన్న సినిమాల అడ్వాన్సులు తీసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం డేట్స్ ని ఎటు సర్దుబాటు చేయాలో డైలమాలో పడిందని సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమాకి బల్క్ గా డేట్స్ ఇవ్వాల్సి రావడం, ఆ సినిమా ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తవుతుందో తెలియకపోవడంతో గతంలో ఒప్పుకున్న సినిమాల వాళ్ళు డేట్స్ కోసం క్యూ కట్టే పరిస్థితి. పైగా కాంతారా 2 కోసం రిషబ్ కూడా బల్క్ డేట్స్ ని అడగడంతో అసలేం చేయాలరా భగవంతుడా అంటూ తెగ సతమతమైపోతుందట ఈ బెంగుళూరు బ్యూటీ. అయితే ఇప్పుడు అనుకోని ఏం లాభం? ఎన్టీఆర్ సినిమా కోసం అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే కొంచెం ఆలోచించుకోవాలి, కానీ ఇలా వచ్చిన అడ్వాన్స్లల్లా తీసుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని చెవులు గొనుక్కుంటున్నారట నెటిజన్లు. చూడాలి మరి తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తుందా లేక ప్రశాంత్ నీల్ ని ఒప్పించి సినిమాలు కంప్లీట్ చేస్తుందా? For more videos like this, subscribe Big TV channel.